సో ఇప్పుడు సాయి ఈశ్వరాచారి భార్య కవిత ఫోన్ ఆడియోలో అసలు ఏమన్నారో విందాం. తిన్మార్ మల్లన్న వాళ్ళది ఇట్లా వాళ్ళు వీడియోస్ అన్ని ఇట్లా నాకు కొంచెం ఈ ప్రాబ్లం లో ఉండి సార్ దగ్గరికి వెళ్తే కొంచెం మాకు హెల్ప్ చేసిండు అన్న. అంటే మా హస్బెండ్ కొంచెం డ్యూటీకి వెళ్ళలేక ఆయనకి నడుములో నొప్పితోని డ్రైవింగ్ చేసి ఇంట్లోనే ఉంటుండే. ఇప్పుడు దగ్గర దగ్గర ఇంటి రెంట్ 2 నెలల నుంచి ఇంటి రెంట్ కట్టలేదు. ఎవరు హెల్ప్ చేశారు? తిన్మార్ మల్లన్న హెల్ప్ చేసిండా మీకు? తిన్మార్ మల్లన్న హెల్ప్ చేసిండు. ఓకే, హెల్ప్ చేసిండు. అది మొత్తము ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసేసిండు అన్న న్యూస్. ఎవరు? మీ ఓడా? మా తీర్మాన్ మల్లన్న వాళ్ళు అందరూ మమ్మల్ని అంటే పిల్లలు బయటికి వెళ్ళినా ఎవరైతే బయటికి వెళ్ళినా ఏదో చీప్ గా చూస్తున్నట్టుగా అంత ఎట్లాగో మాట్లాడుకోవడాలు అట్లా మాట్లాడుకుంటున్నారు. మా అత్తమ్మ వాళ్ళు కూడా అందరూ ఎంతో మంది ఫోన్లు చేసి వాళ్ళని తిడుతున్నారంట, ఏమేమో చెప్తున్నారన్న. మీకు హెల్ప్ చేసిర్రు, తిన్మార్ మల్లన్న హెల్ప్ చేసినని వాళ్ళు గ్రూప్ లో పెట్టారు, అంతేనా? గ్రూప్ లో పెట్టినందుకు అది అందరికి తెలిసిపోయి అట్లా ఎందుకు వెళ్ళి అడుక్కున్నారు బిచ్చపొల్లలాగా అది ఇది అని అంటే మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరన్నా. ఎంత ఇచ్చారమ్మా? డబ్బులు ఎంత ఇచ్చిండు సారు? 20,000 అన్న. 20,000 ఇచ్చిండు మీకు. ఎప్పుడు ఇచ్చిండమ్మా అది? మొన్న సండే రోజు అన్న. మొన్న సండే రోజు తిన్మార్ మల్లన్న సారు మీకు 20,000 ఇచ్చిండు. దాని గురించి వాళ్ళు హెల్ప్ చేసినట్టు వాళ్ళు పెట్టుకుంటే మీ వాళ్ళు ఏమో తిడుతురు, అంతేనా? అందరు అంటే చాలా మంది ఎంతో మంది అది అందరికి 1000 మందికి పోస్ట్ అవుతుంది అంట కదా. అందరు ముందట ఇజ్జత్ పోయినట్టు చేసేసినావు నువ్వు. మా ఆయన అన్నాడు వెళ్ళొద్దు అని అంటే మన పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు మనకు సాయం చేసేటోళ్ళు ఎవరు లేరు కదా, నేను వెళ్ళి అడుగుతా అని చెప్పేసి నేను వెళ్ళినానన్నా. ఇది సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్న అనంతరం కూడా కవిత అంటే వాళ్ళ ఆవిడ మాట్లాడిన ఆడియో సైతం బిగ్ టీవీలో మీరు విన్నారు. సో బిగ్ టీవీ మల్లన్నతో సైతం మాట్లాడిన తర్వాత అంటే ఫస్ట్లో చాలా కూల్గా మాట్లాడిన ఆయన ఆ తర్వాత ఎలా మాట్లాడారు సైతం మీరు డైరెక్ట్గా చూశారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అడిగి తెలుసుకుందాం. గణేష్, మల్లన్న డబుల్ స్టాండర్డ్స్ని ఇక్కడ మనం డబుల్ స్టాండర్డ్స్ అని క్లియర్గా మాట్లాడుకోవాలి. ఈ డబుల్ స్టాండర్డ్స్ని ఎలా చూడాలంటారు? దాదాపు 8 నిమిషాల పాటు జరిగిన ఒక ఇంటర్వ్యూని బిగ్ టీవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగిందనేది మల్లన్న ఒక్కసారి మీరు వినాలి దీన్ని. ఎందుకంటే మీరు రంగం అక్కర్లేదు, డైరెక్ట్గా బిగ్ టీవీయే ప్రసారం చేస్తుంది. మీరు ఏం మాట్లాడారు, బిగ్ టీవీ ప్రసారం చేయదు అనుకున్న విషయాలను కూడా మీకు ఖచ్చితంగా అది వినిపించింది. మీరు ఇంకొకసారి కావస్తే మల్లన్న ప్లే చేసి చూసుకోవచ్చు. దాదాపు 8 నిమిషాల వీడియోలోన అంటే ఇప్పటివరకు మనం మల్లన్న కోసం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పటివరకు దాదాపుగా ఆ మీడియాని తనకుండే ఏదైతే ఒక సోషల్ మీడియా ఉందో సోషల్ మీడియాని అడ్డుపెట్టుకొని పొలిటికల్ లీడర్లను బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు, పొలిటికల్ లీడర్లని బెదిరించడం కావడం చేసే మల్లన్న ఈ రోజున బిగ్ టీవీని కూడా అంటే మిగతా మీడియాలను కూడా బెదిరించడానికి ఏమాత్రం వెనకాడనేది ఖచ్చితంగా మనకి ఈ రోజున ఇంటర్వ్యూ చూస్తుంటే అర్థమవుతుంది. ఒకసారి మనం 8 నిమిషాల వీడియోను మనం ఒకసారి చూస్తే 8 నిమిషాల వీడియోలో దాదాపు 7 నిమిషాల పాటు ఇందుకు సంబంధించింది ఏదైతే బీసీలకు సంబంధించిన ఇష్యూస్ సంబంధించి ఆయన మాట్లాడిన తీరు కావచ్చు, లేకపోతే సాయి ఈశ్వరాచారి ఏదైతే ఆయన ఆత్మహత్య యత్నం చేసుకుని ఆ తర్వాత ఆసుపత్రిలో మరణించాడో ఆయనకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేకపోతే ఆయన భార్య కవిత మాట్లాడిన సంబంధించిన ఇష్యూ కావచ్చు, దానిపైన మాట్లాడుతూ ఆయన మాటలనేవి మొత్తం మనం టోటల్గా విన్నాం. అంటే ఈశ్వరాచారి ఏదైతే బిగ్ టీవీకి సంబంధించిన ఇష్యూని ఒక క్లారిఫై చేసుకోవడం కోసం, ఎందుకంటే మల్లన్న ఆఫీస్కి వెళ్ళాడు, ఆయన మల్లన్న సహాయం చేశాడనేది ఇష్యూ బయటకు వచ్చింది. దానిపైన మల్లన్న సహాయం చేశాడన్నారు. మల్లన్న ఏదైతే ఆఫీస్ ఉందో ఆఫీస్ ముందే ఆయన పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు, ఆ తర్వాత ఆసుపత్రిలో మరణించాడు. దీనికి సంబంధించింది ముందుగా అనేక కథనాలు, అంటే నిజంగానే ఆయన బీసీ ఉద్యమానికి ఆహుతయ్యాడా లేకపోతే ఆర్థిక ఇబ్బందులు అనేది అనేక కథనాల తర్వాత 24 గంటల తర్వాత ఒక క్లారిటీ వచ్చేలాగా ఒక వీడియో వచ్చింది. ఎందుకంటే మల్లన్న ఆఫీసుకి ఈశ్వరాచారి భార్య కవిత వెళ్ళింది. కవిత వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన్ని ఆర్థిక పరిస్థితులు చెప్పటం, ఆయన సహాయం చేస్తానని చెప్పడం, ఆ వీడియో అనేది వచ్చింది. ఆ తర్వాత దీన్ని సోషల్ మీడియా వేదికగా పెట్టడం వల్లనే ఏదైతే కవిత స్పష్టంగా ఈరోజు వచ్చిన ఆడియో ఏదైతే ఉందో ఆడియోలో స్పష్టంగా ఆమె చెప్పదలుచుకుంది ఇందులోన ఏదైతే ఈ వీడియో ఉందో ఆమె రావడం దగ్గర నుంచి మల్లన్న సంబంధించిన వాళ్ళు ఎవరో దాన్ని షూట్ చేసినట్టున్నారు. టోటల్గా ఆమె వచ్చి ముగ్గురు పిల్లల్ని వేసుకొని తన ఆర్థిక పరిస్థితిని చెప్పడం, ఈశ్వరాచారి ఏ విధంగా ఉన్నాడో ఆ పరిస్థితిని చెప్పడం ఎన్ని వివరించిన తర్వాత నిజంగా మల్లన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, దాన్ని మేము క్లారిఫై చేసుకున్న తర్వాత మాత్రమే ఒక 20,000 రూపాయలు సహాయం చేశామనేది ఆయన చెప్పాడు. కాబట్టి ఆ వీడియో ఏదైతే ఉందో దాన్ని సోషల్ మీడియా వేదికగా
అటు సోషల్ మీడియా ట్విట్టర్లో కావచ్చు, లేకపోతే మిగతా ఎక్కువ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్న ఆయనకు సంబంధించి ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన పెట్టడం కావచ్చు. దీంతో ఆమె స్పష్టంగా చెప్పింది ఆ ఆడియోలోన, దీనివల్ల ఒక అవమానం జరిగింది, ముగ్గురు పిల్లలకి సంబంధించి ఉన్న వీడియో కాబట్టి దానితో ఒక అవమానం జరిగింది మా కుటుంబానికి. దీంతో కుటుంబానికి సంబంధించిన రక్త సంబంధికులు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, వీళ్ళందరూ దాన్ని ప్రశ్నించారు. దీనివల్ల కొంత అవమానం జరిగింది. దానివల్ల దాన్ని పోస్ట్ చేసింది కూడా మల్లన్నకు సంబంధించిన ఆఫీసు వాళ్ళు అనేది అవి స్పష్టంగా చెప్పింది. దీనిపైన ఒక క్లారిటీ తీసుకొని బిగ్ టీవీ వెళ్తే దాదాపు 8 నిమిషాల ఆ ఇంటర్వ్యూలో ఆయన ఎంత స్మూత్గా మాట్లాడాడు. ముందుగా రిజర్వేషన్లకు సంబంధించి బలిదానం చేసుకున్నాడని ఈయనే డిక్లరేషన్ చేశాడు. అంటే ఎవరైతే ఈశ్వరాచార్య ఉన్నాడో ఈశ్వరాచార్య ఆత్మ బలిదానం చేసుకున్నాడు అనేది ఆయన చెప్పాడు. ఆయనకు ఆర్థిక సహాయం చేసిన దానిపైన వచ్చిన దాన్ని ఆయన స్పష్టంగా చెప్పాడు. మరోవైపు అంటే అన్ని విషయాలు కూడా ఆయన రావడం, ఆర్థిక విషయాలని చెప్పడం, ఆ తర్వాత తన సహాయం చేయడం, దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడం, ఆ కుటుంబాన్ని ఆయన తర్వాత తన దగ్గరికి వచ్చి ఒక రోజున ఫోన్లో ఆ భార్య మాట్లాడిన తర్వాత ఆయన క్రాస్ చెక్ చేసుకునేటప్పుడు ఈశ్వరాచార్య కూడా ఆ ఫోన్లో మాట్లాడి తన ఆర్థిక ఇబ్బందులను తీసుకొచ్చి చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత తన ఆర్థిక సహాయం చేశానని చెప్పి మొత్తం అంతా చెప్పుకొచ్చాడు. కానీ కేవలం ఏదైతే ఆ వీడియో అనేదాన్ని ఎందుకు పోస్ట్ చేయాల్సి వచ్చింది, దాని పట్ల ఆ కుటుంబం అవమానానికి చాలా వరకు అవమానాలు ఎదుర్కొంది అనేది కవిత ఉన్న ఆ వీడియోని ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేసిన సందర్భాన్ని గుర్తు చేయడంతో పాటు దీనివల్ల అవమానాలు వచ్చాయి కాబట్టి దాన్ని మల్లన్నకు సంబంధించిన ఆఫీస్ నుంచే దాన్ని పోస్ట్ అయింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా అయితే గణేష్ ఒకసారి ఆయన మాట్లాడింది మనం ఎగ్జాక్ట్ గా మీరు ఇందాక చెప్పినట్టు ఒకసారి గుర్తు చేసుకుంటే స్టార్టింగ్ లో మొత్తం కూడా ఆ వీడియోస్ అయితే మనం ప్లే చేస్తున్నాం కాబట్టి ఆ వీడియోలో క్లియర్ గా కూడా ఒక పొలిటికల్ ఇమేజ్ ను తాను సహాయం చేస్తున్నా అని చూపించుకోవడానికి ఒక పొలిటికల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి వాడాడు. ఆ తర్వాత మళ్ళీ అదే వీడియోను ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే చనిపోయారో ఆయన చావును సైతం పొలిటికల్ ఇమేజ్ బిల్డ్ చేసుకోవడానికి వాడుతున్న ఇటువంటి వ్యక్తి ఒక మీడియా సంస్థను, బిగ్ టీవీ లాంటి మీడియా సంస్థను ఆయన బొందన పెడతా ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? సో దాని గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి ఆడియో చూద్దాం, ఒకసారి ఆ వీడియోను కూడా మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం. తీన్మార్ మల్లన్న వాళ్ళది ఇట్లా వీడియోస్ అన్ని ఇట్లా నాకు కొంచెం ఈ ప్రాబ్లం లో ఉండి సార్ దగ్గరికి వెళ్తే కొంచెం మాకు హెల్ప్ చేసిండు అన్న. అంటే మా హస్బెండ్ కొంచెం డ్యూటీకి వెళ్ళలేక ఆయనకి నడుములో నొప్పితోని డ్రైవింగ్ చేసి ఇంట్లోనే ఉంటుండే. ఇప్పుడు దగ్గర ఇంటి రెంట్ 2 నెలల నుంచి ఇంటి రెంట్ కట్టలేదు. ఎవరు హెల్ప్ చేశారు? తీన్మార్ మల్లన్న హెల్ప్ చేసిండా మీకు? తీన్మార్ మల్లన్న హెల్ప్ చేసిండు. ఓకే, హెల్ప్ చేసిండు. అది మొత్తము ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసేసిండు అన్న న్యూస్. ఎవరు మీ ఓడా? మా తీర్మాన్ మల్లన్న వాళ్ళు అందరూ మమ్మల్ని అంటే పిల్లలు బయటికి వెళ్ళినా ఎవరైతే బయటికి వెళ్ళినా ఏదో చీప్ గా చూస్తున్నట్టుగా అంత ఎట్లాగో మాట్లాడుకోవడాలు అట్లా మాట్లాడుకుంటున్నారు. మా అత్తమ్మ వాళ్ళు కూడా అందరూ ఎంతో మంది ఫోన్లు చేసి వాళ్ళని తిడుతున్నారంట, ఏమేమో చెప్తున్నారన్న. మీకు హెల్ప్ చేసిర్రు, తీన్మార్ మల్లన్న హెల్ప్ చేసినని వాళ్ళు గ్రూప్ లో పెట్టారు అంతేనా? గ్రూప్ లో పెట్టినందుకు అది అందరికి తెలిసిపోయి అట్లా ఎందుకు వెళ్ళి ఆడుకున్నారు బిచ్చపొల్లలాగా అది ఇది అని అంటే మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరన్న. ఎంత ఇచ్చారమ్మా డబ్బులు? ఎంత ఇచ్చిండు సారు? 20,000 అన్న. 20,000 ఇచ్చిండు మీకు. ఎప్పుడు ఇచ్చిండమ్మా అది? మొన్న. ఆడియో విన్నారు కదా, క్లియర్ గా వాళ్ళ ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కారణంగానే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఆవిడని చీప్ గా చూడడం స్టార్ట్ చేశారు. అందుకోసమే తన భర్త చనిపోయారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది. తన ఫ్యామిలీని నిలబెట్టుకోవడానికి, అంటే 3 పిల్లలు ఉన్నారు, తన భర్త అక్కడ వర్క్ కి వెళ్ళలేని సిచ్యువేషన్, అందుకే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒక పొలిటికల్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కాస్త డబ్బు సహాయం అడిగింది. ఇచ్చింది 20,000 కానీ తీసుకుంది ఒక మనిషి ప్రాణం. ఆ ప్రాణానికి కూడా ఆయన పొలిటికల్ ఇమేజ్ ను బిల్డ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారంటే ఆయనంత చీప్ మెంటాలిటీ ఇంకా ఎవరికి ఉంటుంది అనేది కూడా ఒకసారి మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఎస్, బ్యాక్ టు యు గణేష్. చూసాం కవిత ఆడియోలో క్లియర్ గా ఆవిడ చెప్తుంది ఇన్స్టాగ్రామ్ లో వీడియో వైరల్ చేయడం కారణంగానే తన భర్త చనిపోయారు అంటూ కూడా ఆవిడ ఆడియోలో క్లియర్ గా చెప్తున్నారు. సో ఈ ఆడియోని ఎలా తీసుకోవాలి? అట్ ద సేమ్ టైం ఇందాక నేను చెప్పినట్టు ఆ డబుల్ స్టాండర్డ్స్ పొలిటిసైజ్ చేయడం, ఆఖరికి ఒక మనిషి చావుని సైతం పొలిటిసైజ్ చేయడం, దాన్ని ఎలా చూడాలి? ఎస్, ఎందుకంటే ఖచ్చితంగా ఇందులో చూసుకుంటే మనకి ఆమె కవిత మాట్లాడుతున్న మాటల్లో ఒక ఆవేదన కనిపిస్తుంది. ఆ ఆడియోలోన ఖచ్చితంగా బెచ్చపోడులాగా, ఎందుకంటే చాలా వరకు కుటుంబాల్లోన
ప్రధానంగా బీసీ కులాలకు సంబంధించింది. ఒక ఆత్మ గౌరవం ఆత్మాభిమానం ఉంటుంది కాబట్టి దాంట్లోంచి బెచ్చపోలులాగా ఆ 20,000 రూపాయలు సహాయం అడగడానికి ఒకటైతే దాన్ని ఆ వీడియోని పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టడం ద్వారా చాలామందికి అవమానం గురై ఉంటుంది. దీన్ని తీసుకున్న తర్వాత ఆమె ఖచ్చితంగా ఆడియోలో అదే చెప్తుంది. అంటే అప్పటి వరకు సహాయం చేసిన వరకు బాగానే ఉంది, కానీ దాన్ని తీసుకెళ్ళి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెడితే ఆ కుటుంబాలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు ఎంత దీన్ని ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇచ్చింది ఒక 20,000 రూపాయలకి. దాన్ని చూసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుంటారు. ఎందుకంటే బెచ్చపోళ్ళగా మీరు అక్కడి వరకు వెళ్ళాల్సిన అవసరం ఉందని ప్రశ్నించుంటారు. అందుకే ఆ ఆత్మాభిమానంతోనే ఆవిడ ఆ ఆడియోలో మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఈ ఆడియో విన్న తర్వాత మనం ప్రధానంగా గమనించాల్సింది, ఆడియో విన్న తర్వాత బిగ్ టీవీకి మల్లన్న కులాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అప్పటి వరకు ఇంటర్వ్యూ సాఫీగా సాగింది. అంటే ఇంటర్వ్యూలో అన్ని అభిప్రాయాలు చెప్పాడు, ఆమె వచ్చింది, నా దగ్గరికి సహాయం అడిగింది, భర్తకు ఫోన్ చేశాను, ఎంత క్లారిఫై చేసుకుని ఎన్ని చెప్పిన తర్వాత ఆ ఆడియో కోసం ఒక్కసారి ప్రశ్నిస్తే ఆయనకి వెంటనే బిగ్ టీవీకి సంబంధించిన కులం ఇది వచ్చింది. అంటే ఆ కులాన్ని మధ్య అడ్డుగా చూపించి దాన్ని చూసి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అలాగే బిగ్ టీవీ అనేది మనం చూస్తుంటే అన్యాయం చేస్తుందన్న ఫీలింగ్లోన ఆయన మాట్లాడిన మాటలు. అంటే అప్పటి వరకు సాఫీగా జరిగిన ఇంటర్వ్యూ ఒక్కసారి క్వశ్చన్ చేయడంతో ఆయనకి దాన్ని ఒక అవమానకరంగా, అంటే బీసీలకు సంబంధించి ఇష్యూ రైజ్ చేసేలాగా దాన్ని పూర్తిగా మారిపోయింది. అంటే బిగ్ టీవీకి సంబంధించి మనం స్పష్టం చేయదలుచుకుంది ఏంటంటే, దాదాపు 500 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. వివిధ హోదాలో పనిచేస్తున్న వాళ్ళందరూ వివిధ కులాలకు చెందినవారు, వివిధ వర్గాలకు చెందినవారు, వివిధ మతాలకు చెందినవారు ఇక్కడ బిగ్ టీవీలో వర్క్ చేస్తున్నారు. అది ఖచ్చితంగా పారదర్శకంగా చూసుకోవాల్సిన అంశం అది. కానీ దాన్ని ఇప్పుడు ఈ రోజున మల్లన్నకి ఇష్యూ వచ్చింది కదా అని దాన్ని తీసుకెళ్ళి, అంటే ఒక కులానికి సంబంధించిన, ఒక అగ్రవర్ణాలకు సంబంధించింది అని చెప్పి దాన్ని బయటపెడితే జనాలు నమ్మడానికి ఎక్కడ సిద్ధంగా లేరు. దీని పట్ల బిగ్ టీవీలో ఉన్న అందరూ కూడా, ఎందుకంటే అన్ని వర్గాలు ఉన్నారు కాబట్టి దీంతో పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కేవలం మల్లన్నకి స్పష్టంగా చెప్పదలుచుకున్నది అంటే, ఒక సామాజిక స్పృహతో వెళ్తున్న బిగ్ టీవీ ఛానల్, సామాజిక స్పృహని ఖచ్చితంగా మనం చెప్తున్నాం. మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే మిగతా హెల్త్ క్యాంప్స్ కావచ్చు, మిగతా అనేక అంశాలు, అంటే ఎక్కడ కూడా వార్తలను పారదర్శకంగా ఇస్తున్న ఒక వార్తా ఛానల్గా ఇన్ని సంస్థల నుంచి వచ్చి, అనేక సంస్థల నుంచి వచ్చి, అనేక కులాలు మతాలు ఏదీ లేకుండా వెళ్తున్న, అందరితో కలిపి వర్క్ చేస్తున్న ఒక సంస్థని డ్యామేజ్ చేసేలాగా చేస్తున్న మల్లన్నకి మనం సూటిగా చెప్తున్నది ఏంటంటే, ఇలాంటి ఏమీ లేకుండా పారదర్శకంగా పనిచేస్తున్న బిగ్ టీవీ ఛానల్ కోసం నువ్వు బీసీ కార్డు అడ్డు పెట్టుకుని పనిచేయాలనుకుంటే ఎవరో నమ్మే పరిస్థితి అయితే ఎక్కడ కనిపించదు. ఇంకా మల్లన్నకి అక్కడ వీడియోలో ప్రతినిధి ఇటు సుజాత వెళ్ళి క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా చాలా సార్లు ఆయన ఫోన్ పక్కన పెట్టి తీసేసే ప్రయత్నం కూడా ఆయన చేసిన సందర్భం మనం చూసాము. అయితే వీడియో రికార్డింగ్ లో ఉంది అని మాత్రమే ఆయన తల్లి అన్నట్టుగా నాకు అర్థమవుతోంది. ఎందుకంటే ఆయన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ కానివ్వండి, ఆ చిరాకు కానివ్వండి, ఎండ్ మాట లూజ్ అయిపోవడం అది మనకి క్లియర్ గా అర్థమవుతోంది. సో ఇన్ కేస్ కెమెరా లేకపోయి ఉంటే ఒక ఫీమేల్ జర్నలిస్ట్ ని ఆయన బెదిరించే అవకాశం కూడా ఉందనుకోవాలా? ప్రత్యక్షంగా బెదిరించినట్టే ఉంది. అంటే ఆన్ రికార్డులో అవుతుంది, ఒక లైవ్లో ఉంది, ఒక రికార్డింగ్ అవుతున్న సందర్భాన్ని చూసి కూడా నువ్వు ఆ ఫోన్ పక్కన పెట్టి మాట్లాడంటే, అప్పటి వరకు చాలా స్మూత్గా జరిగిన ఇంటర్వ్యూలోన ఒక్కసారిగా క్వశ్చన్ చేయడంతో ఏదైతే కవిత ఆడియో ఉందో ఆడియోని దీన్ని నిర్ధారించగలరంటే తన దగ్గర కూడా ఇంకొక ఆడియో ఉందని. మన సుజాత ఏదైతే రిపోర్టర్ ఉన్నారో, అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసిన ప్రతినిధి ఉన్నారో, ఆవిడ మీ దగ్గర ఉన్న ఆధారాలు కూడా ప్రవేశపెట్టినప్పుడు అక్కడెక్కడ చూపించే ప్రయత్నం చేయలేదు. కానీ కేవలం ఆ ఫోన్ పక్కన పెట్టడం అనడంతో పాటు నిజంగా దీన్ని బెదిరింపే, అంటే ఇప్పటివరకు మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఇప్పటివరకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్, తన ఉండే ప్రైవేట్ ఛానల్ను తీసుకొచ్చి పొలిటికల్ లీడర్లు కావచ్చు, మిగతా వ్యాపారులు కావచ్చు, లేకపోతే మిగతా వ్యాపారులు కావచ్చు, వీటన్నిటిని బ్లాక్మెయిల్ చేస్తున్న మల్లన్న ఈ రోజున మీడియాను కూడా బ్లాక్మెయిల్ చేయడానికి, బెదిరించడానికి ఏమాత్రం వెనకాడనేది ఖచ్చితంగా ఇంటర్వ్యూ ద్వారా మనకు తెలుస్తుంది. మల్లన్నకి ఇక్కడ మనం కేవలం బీసీ కార్డు అడ్డు పెట్టుకుని నేను చలామణి అయిపోతానంటే మాత్రం బీసీలు ఎవరు సహించరు, బీసీలు దాన్ని అంత ఈజీగా ఒప్పుకునే పరిస్థితి కనిపించదు. అంటే ఇందులో మనకి చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఏదైతే సాయి ఈశ్వరాచారి చెప్తున్న మాటలు ఉన్నా, సాయి ఈశ్వరాచారి ఎప్పుడైనా మీకు బీసీ ఉద్యమం కోసం నేను పోరాడతానని చెప్పాడా? బీసీ ఉద్యమం కోసం తన ఆత్మాహుతి చేసుకుంటానని చెప్పాడా? లేకపోతే ఈ రోజు జరుగుతున్న బీసీ ఉద్యమాలకు సంబంధించి ఏదైనా ఎక్కడైనా వాయిస్ రైజ్ చేశాడా? కేవలం మీ దగ్గరికి తన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి తన భార్యను పంపించి సహాయం అడిగాడు, మీరు సహాయం చేశారు, కానీ ఆ వీడియోని తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెడతారా? అంటే ఎవరిచ్చారు మీకు హక్కు? అంటే సోషల్ మీడియాలో పెడితే ఎవరు, అంటే ఏదైనా ఒక వీడియో పెట్టేటప్పుడు ఒక మీడియాకి సంబంధించిన మీ దగ్గరికి వస్తున్న దానికే మీ పర్మిషన్ తీసుకొని మీ ఇంటర్వ్యూ కావాలని అడిగి మీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని దాన్ని టెలికాస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత మాత్రమే చేస్తున్న ఈ పరిస్థితుల్లోన
కేవలం మీ దగ్గర సహాయం వస్తే ఆమెకు తెలియకుండా ఒక వీడియో వెనక నుంచి ఖచ్చితంగా వీడియో చూస్తే మనకు కనిపిస్తుంది ఎవరో మూడో పర్సన్ థర్డ్ పర్సన్ అక్కడ జరుగుతుందంతా ఆ వీడియో అంతా తీసి ఆమెకు తెలియకుండా పెట్టినట్టు ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎవరు ఇచ్చారు దీన్ని అంటే నిజంగా జరుగుతున్నది చాలా వరకు మనం ఆ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఆడియోలు బయటకు వచ్చినప్పుడు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడాన్ని మనం చూస్తుంటాం. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా ఉండే విషయాన్ని లేకపోతే ఏదో కొంచెం ఎమోషనల్గా ఉన్నప్పుడు లేకపోతే అలా వ్యక్తిగత జీవితాలు ఉన్నప్పుడు ఆ వీడియోలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టినప్పుడు నిజంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, అవమానాలకు గురవుతున్నారు. ఇలాంటి అనేక ఘటనలు జరుగుతున్నాయి. దీని పట్ల స్పందించి కంప్లైంట్ ఇవ్వడం అనేది నిజంగా కంప్లైంట్ చేస్తే నిజంగా పెట్టిన వాళ్ళది నేరం అవుతుంది. కానీ ఇలా చాలామంది దాన్ని అవమానంగా భావించి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. అది ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఏదైతే సాయి ఈశ్వరాచారి ఇష్యూలో మనకు కనిపిస్తుందో ఆ భార్య చెప్పిన అంతకుముందు కనిపించిన వీడియోలు కావచ్చు లేకపోతే ఆమె చెప్పిన ఆడియో రికార్డు కావచ్చు దీన్ని స్పష్టంగా చెప్తుంది. అందుకనే ఈ ఉద్యమాన్ని ఇలా దీన్ని పూర్తిగా డైవర్ట్ చేస్తూ జరిగిన తప్పిదం ఎందుకంటే వాళ్ళ అనుమతి లేకుండా చేసిన 20,000 రూపాయల సహాయాన్ని ఆయన దాన్ని ఒక పెద్దగా చాలా వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రచారాలు పొందుతున్న వాళ్ళ దాంట్లో ఆ కోవలని తీసుకొచ్చి ఆ వీడియో పెడితే ఆ ఫ్యామిలీ ఎంత అవమానానికి గురై ఉంటుంది. 3 పిల్లలతో ఆవిడ చెప్పింది ఖచ్చితంగా బిచ్చపోళ్ళు లాగానే పదం ఉపయోగించింది. అంటే ఎంత అవమానపడి ఉంటుంది ఆ కుటుంబం, ఆ బంధువులతో కావచ్చు రక్త సంబంధికులతో కావచ్చు మిగతా వాళ్ళతో కావచ్చు. ఇంత అవమానం పడిన తర్వాత దీన్ని ఖచ్చితంగా ఆయన ఈశ్వరాచారి ఈ విధంగానే తీసుకున్నాడు అనేది మనకు ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంది. దీంట్లోనే ఆయన దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు అప్పటి వరకు జరిగిన దాన్ని ఈ ప్రశ్న అడగడంతో చెప్తున్నాడంటే అంటే దాన్ని తెలివితేటలుగా బీసీ కార్డు అడ్డు పెట్టుకుని చేస్తానంటే మాత్రం బీసీలు ఎవరు ఇంత ఉద్యమం చేస్తున్నాడు ఆయన చెప్పినట్టు బీసీలు ఎవరు తెలివి తక్కువగా ఉండరు. ఇలాంటి డైవర్ట్ చేసే స్కీములకి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పడరు. గణేష్ ఆయన ఆడియోలో అంటే ఆయన మాట్లాడిన విధానంలోనే అక్కడ క్లియర్గా అర్థమవుతోంది. అయితే ఒకసారి మల్లన్నకు సంబంధించిన మైండ్ సెట్ ఎలా ఉందో కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఒక వ్యక్తి వచ్చి ఆయన దగ్గర హెల్ప్ అడిగారు, ఆ హెల్ప్కి సంబంధించి కూడా మళ్ళీ ఎందుకోసం అయితే ఆత్మహత్య చేసుకున్నాడో మళ్ళీ దాని గురించే పదే మీడియా సంస్థ దగ్గర అంటే మన ఛానల్లో మాట్లాడడం, ఎట్ ద సేమ్ టైం తన దగ్గరకు వచ్చి తనని కలవాలి అనుకుని తన కాళ్ళు అంటే తన ఫోటోకు దండం పెట్టుకొని ఆ తర్వాత ఆత్మ బలిదానం చేసుకున్నారు అని కూడా ఈయన చేశారు. అంటే ఒక చావులో కూడా సంతోషాన్ని వెతుక్కునే ఇటువంటి వ్యక్తులను ఏమనాలి గణేష్? సాక్ష్యం చూపించమనండి అంటే కాళ్ళు మొక్కుతానని వచ్చాడు. ఎవరు చెప్పారు ఈయనకి కాళ్ళు మొక్కుతానని? అంటే వాళ్ళ కార్యకర్తలు చెప్తే వచ్చాడు. నిజంగానే ఈశ్వరాచారి కాళ్ళు మొక్కాలని వచ్చాడా లేకపోతే ఆ సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్న వీడియోని తీసేయండి మహాప్రభు అని చెప్పడానికి వచ్చాడు? దేనికి వచ్చాడు అసలు ఈశ్వరాచారి ఎందుకు వచ్చాడనేది ప్రశ్న. మరోవైపు ఫోటోకు దండం పెట్టాడు అంటే నువ్వు ఇంటర్వ్యూ ఆయన కలవు ఆయన ఏదైతే ఆ వీడియో ఉందో ఆ వీడియోని తొలగించాలని నీకు చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే ఏం చేస్తాడు? నీ ఫోటోకు దండం పెట్టి వెళ్తాడు. దాన్ని కూడా నువ్వు క్యాష్ చేసుకొని అంటే దాన్ని కూడా క్యాష్ చేసుకుని ఈ రోజున దాన్ని బీసీ ఉద్యమం గల ఒక ఆత్మార్పణ చేసుకున్నట్లుగా నువ్వు ఆ కలరింగ్ ఇచ్చాలంటే బీసీ ఉద్యమం అంత తేలికగా లేదు. బీసీలు ఎవరు దాన్ని నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడు దాన్ని మీరు చెప్తున్నట్టు ఆ మైండ్ సెట్ ఏ విధంగా ఉందంటే తన కోసం ఒక ఏదో బీసీలకి ఒక ఆరాధ్య దేవుళ్లాగా ఆ మల్లన్ని అలియాస్ చింతపండు నవీన్ను చూస్తున్నట్టుగా బీసీలంతా తను ఒక ఆరాధ్య దేవుడిగా చూస్తున్నట్టుగా తన కనిపిస్తే కాళ్ళ మీద పడడానికి సిద్ధంగా ఉన్నట్టు తన కనిపించకపోతే ఓ ఫోటోకు నమస్కారం పెట్టి ఆత్మహత్య చేసుకుంటాడా? ఇదేం తెలంగాణ ఉద్యమం ఏనా? తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారితో పాటు అనేక మంది ఆత్మ బలిదానం చేసుకున్నట్టే దానికి ఒక బేస్ ఉంది, దానికి ఒక ఉద్యమానికి ఒక చరిత్ర ఉంది, ఒక నేపథ్యం ఉంది. కానీ ఇందులో ఏముందని చేస్తారు మీరు? ఉన్నది కేవలం అవమానానికి పడినట్టు. ఆమె కవిత ఇచ్చిన ఆడియో టేప్లో చూస్తే స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అవమానాన్ని భరించలేక కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు ఇంతమంది వాళ్ళందరూ వేలెత్తి చూపించారు. కాబట్టి బహుశా ఆయన ఈశ్వరాచారి వచ్చింది ఆ వీడియోని తీసేయండి అని అడగడం కోసం బహుశా వచ్చి ఉండవచ్చు. నిజంగా పోలీసులు ఈ దిశగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా రంగు తేలుతుంది. ఈ రోజున ఏదైతే ఆ చనిపోయిన ఆత్మాహుతి అనే దాన్ని ఏదైతే చేసుకున్నాడో దాన్ని అసలైన విషయం తెలియ అవకాశం ఉంది. సీసీ విజువల్ ఏమైనా వీళ్ళ ఆఫీస్ నుండే కాబట్టి ఏమైనా ప్లే చేయడం కానీ లేకపోతే మీడియా సంస్థలకు ఆయన అనుకునే మంచి మీడియా సంస్థలకు అట్లీస్ట్ ఇచ్చే ప్రయత్నమైనా ఆయన చేశాడా? చేయాలి కదా. ఎందుకు నిజంగా అది కాకుండా ఉంటే అంత పారదర్శకంగా ఉంటుంది అనుకున్నప్పుడు ఎందుకు కవిత ఇచ్చిన ఆడియోని ఆయన ఎందుకు పెట్టలేకపోయాడు? కవిత ఇచ్చే ఆడియోని ఆయన అందులో ప్లే ఎందుకు చేయలేపాడు? మరోవైపు సీసీ ఫుటేజ్ ఆయన నిజంగా వచ్చుంటే కాళ్ళు మొక్కాలను వచ్చుంటే ఆయన దాంట్లో అన్నింటిలో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ రోజున పోలీసులు ఆయన తన అక్రమంగా నిర్బంధించారు, అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్తున్నప్పుడు కూడా ఆ సీసీ ఫుటేజ్ని అన్ని మీడియా ఛానళ్ళకు కూడా ఎవరైతే మల్లన్న విడుదల చేశాడో ఈ రోజున ఆ మల్లన్న ఎందుకు విడుదల చేయట్లేదు? నిజంగా ఆ ఫోటోకు దండం పెట్టి మరీ వెళ్ళి ఆయన చేసుకున్నాడంటే ఎందుకు మల్లన్న ఆ సీసీ ఫుటేజ్ని విడుదల చేయట్లేదు? నిజంగా జరిగిన వాస్తవం అయితే ఖచ్చితంగా విడుదల చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు జర్నలిస్ట్ పట్ల ప్రవర్తించిన తీరు మనం మాట్లాడుకోవాలి. ఒక మహిళా జర్నలిస్ట్ వెళ్ళి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆ బీసీలకి జరిగిన అన్యాయాన్ని కావచ్చు బిగ్ టీవీ ముందు నుంచి కూడా ఏదైతే సాయి ఈశ్వరాచారి
ఏదైతే ఆత్మహత్య చేసుకున్నాడో ఆ ఆత్మహత్య యత్నం చేసుకున్నాడో ముందుగా, తర్వాత ఆయన ఎందుకు చేసుకున్నాడు ఏం లేదు, కానీ ఆ వార్తను ఖచ్చితంగా కవర్ చేసింది, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని కవర్ చేసింది. అయితే ఇందులో భిన్న కోణాలు కనిపించింది. ఎందుకంటే ఏది కూడా నిజ నిర్ధారణ జరగకుండా దాన్ని ఒక ఉద్యమానికో ఇంకోటో అంటగలిపి మిగతా బీసీ ఉద్యమాన్ని కావచ్చు లేకపోతే ప్రభుత్వాన్ని కావచ్చు బదనాం చేసి ఆలోచన ఎక్కడ బిగ్ టీవీకి ఉండదు. కాబట్టి దాన్ని ఒక స్ట్రైట్ కట్గా, అంటే ఏదైతే ఒక పారదర్శకంగా దాన్ని మనం ఏదైతే వార్త జరిగిందో ఆ వార్తని ప్రజెంట్ చేయగలిగాం. ఆయన ఆత్మహత్య యత్నం చేసుకునే దగ్గర నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దగ్గర నుంచి చనిపోయిన తర్వాత మిగతా అన్ని వాయిస్లు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా ఆయన వార్తలను పూర్తిగా ప్రసారం చేసింది బిగ్ టీవీ. ఎందుకంటే బిగ్ టీవీ చూపించమని అడిగారు, ఖచ్చితంగా రండి మీరు చూపించమంటే మనకి ఖచ్చితంగా అందులో ఏదైతే డిజిటల్ ప్లాట్ఫామ్ అన్నీ అప్లోడ్ చేసి ఉన్నాయి. మరోవైపు ఆయన ప్రధానంగా మాట్లాడుతుంది అక్కడ ఉండే ఆ మహిళా జర్నలిస్ట్ని అవమానించిన తీరు, బెదిరించిన తీరు ఎంత అంటే ఆన్లైన్లో ఉంది కాబట్టి ఆవిడ రికార్డ్ చేస్తుంది కాబట్టి ఆయన మాటల్లో ఆయన హావభావాలు చూస్తుంటే ఎంత మాట్లాడుతున్న ఫోన్ తీసి పక్కన పెట్టమంటున్నాడు. నిజంగా జర్నలిస్టులని కూడా ఈ విధంగా బెదిరింపులు దిగితే ఇప్పటి వరకు ఆ జర్నలిస్టులు సపోర్ట్ చేశారు. ఆ జర్నలిస్టులు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళా జర్నలిస్టుల పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తాడు ఆయన. అంటే అందుకనే ఆయనకి ఇది ఖచ్చితంగా ప్లే చేయరు కాబట్టి ఎవరినో పిలిచి వీడియో షూట్ చేయమంటున్నాడు. రెండోది ఆ తర్వాత ఆఫ్ ద రికార్డు మన కెమెరా ఆగిపోయిన తర్వాత ఆయన కూడా కొందరిని పిలిచి ఆ అమ్మాయిని మహిళా జర్నలిస్ట్ని వీడియోలు తీయించాడంట. తీయించి పెట్టమని ప్లాట్ఫామ్లో చూద్దాం. మహిళా జర్నలిస్ట్గా ఆమెను కానీ అవమానపరిచేలాగా ప్లాట్ఫామ్లో పెడితే జర్నలిస్ట్ అసోసియేషన్లు కావచ్చు, జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు ఏ విధంగా ఈ చింతపండు నవీన్కి బుద్ధి చెప్తే ఖచ్చితంగా తేల్చుకునే అవకాశం వచ్చింది. నిజంగా పెట్టమని నిజంగా సవాల్ చేస్తున్నాం, పెట్టండి. ఎవరైతే మహిళా జర్నలిస్ట్ వచ్చిందో ఆమెను సుజాతని వీడియోలు మీరు తీసిన వీడియోలు ఖచ్చితంగా పెట్టండి. జర్నలిస్టు సంఘాలు కావచ్చు, మిగతా సంఘాలు కావచ్చు ఖచ్చితంగా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని మనం చెప్తున్నాం.